మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీకు చూసుంటారు ఫౌండేషన్ అయింది 2018లో. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం దీనికి రావాల్సిన ఫండ్స్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం, తిరిగి ప్రభుత్వం వచ్చిన వెంటనే 6 నెలల్లో సోదరుడు మన చంద్రగిరి వాసైనటువంటి రవినాయుడు శాప్ చైర్మన్ వెంటనే సీఎం గారి దృష్టి తీసుకుని పోయి దీనికి మళ్ళా రీటెండర్ పిలిచి 150 లక్షలతో కూడా పనులు స్టార్ట్ అయ్యడం జరిగింది. మనం యాక్చువల్ గా నవంబర్ కంతా కంప్లీట్ చేయాలనుకున్నాం. కానీ గతంలో చేసిన చిన్న కాంటాక్ట్ చేసిన పొరపాట్ల వల్ల దాన్ని అన్నింటినీ కంప్లీట్ చేసే దాని వల్ల 1 నెల 1.5 నెలలు కూడా లేట్ అవడం జరిగింది. వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తూ దీనికి అదనంగా మళ్ళా 10 లక్షలు 20 లక్షలు కావాలంటే కూడా ఇప్పుడే శాప్ చైర్మన్ రవినాయుడు దృష్టి తీసుకుంటే కూడా దాన్ని కూడా చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా దీనికి మన చంద్రగిరి ముద్దుబిడ్డ మాకందరికి గురువు అయినటువంటి స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు గారి యొక్క పేరుతో దీన్ని పెట్టాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ క్రీడా వికాసానికి స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు క్రీడా వికాసం పేరుతో కూడా పెట్టాలనుకున్నాం. అందరూ ఒపీనియన్ కూడా అయింది. ఆ పేరుతో కూడా దీన్ని ప్రారంభిస్తాం. ఇక్కడ గతంలో జిల్లాలో కట్టిన క్రీడలకు ఎట్లా ఉందో దానికి ధీటుగా బ్యాడ్మింటన్ ఇక్కడ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతసేపు కూడా నాకు శాప్ లో అనుభవం లేకపోయినా రవి కూర్చొని దానికి సంబంధించిన అధికారులతో కూడా ఇక్కడ ఫ్లోరింగ్ ఏదేయాలి, టైల్స్ ఏదేయాలి, లైటింగ్ ఏదేయాలి అన్ని కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఎంత క్వాలిటీగా ఈ ప్రభుత్వం చేస్తామనే దానికి ఒక నిదర్శనం. మాకు డిసెంబర్ కంతా కంప్లీట్ చేసి కాంట్రాక్ట్ ఉన్నాం. డిసెంబర్ కంతా కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దీని తర్వాత కూడా రవినాయుడిని అదేవిధంగా పెద్ద దృష్టికి తీసుకుని పోయాను. మన చిన్నగొట్టు ఎర్రావారిపాలెం కూడా ఒక క్రీడా మైదానం, ఒక స్టేడియం, మినీ స్టేడియం, అదే విధంగా పాకాల్లో కూడా ఒక మినీ స్టేడియం అడిగాం. అవి కూడా ఈ 4 సంవత్సరాల్లో శాంక్షన్ చేసి ముందుకు పోయే విధంగా కూడా మేము ముందుంటాం. రెండే మిత్రులకందరికీ, పత్రికా మిత్రులకు కానీ అదేవిధంగా మన శాప్ సంబంధించిన అధికారులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరును కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.